మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. విచారణను వేగవంతం చేసింది. హైదరాబాద్ లోని పలు చోట్ల ఈడీ సోదాలు చేసింది. మాజీ మంత్రి తలసాని ఓఎస్టీ గుండమరాజు కళ్యాణ్ ఈడీ అదుపులో ఉన్నారు. నిన్న దిల్సుఖ్ నగర్ లోని కళ్యాణ్ ఇంట్లో ఈడీ అధికారులు రైడ్స్ చేశారు. భారీగా నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లుగా గుర్తించిన ఈడీ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. గొర్రెల పంపిణీలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కాగా రైతులకు చెల్లించాల్సిన 2.10 కోట్లు అప్పటి సీఈఓ రామచంద్రతో కలిసి కళ్యాణ్ పంచుకున్నట్లుగా ఈడీ గుర్తించింది. కీలక నిందితుడు మొయినుద్దీన్ విదేశాల్లోనే ఉన్నాడు. గొర్రెల పంపిణీలో 700 కోట్ల స్కామ్ జరగడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేస్తోంది. గండమరాజు కళ్యాణ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.